డాటర్ని. మీరందరూ ఆలోచించి కాంగ్రెస్ కి ఓట్ వేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది ఎడ్యుకేటెడ్ మహిళలు ఉన్నారు ఇక్కడ, అండ్ చాలా మందికి పని నేర్చుకోనికి కూడా ఆపర్చునిటీస్ లేవు. సో నా పర్సనల్ గా నేను ఎవ్రీ మంత్ ఒక వర్క్ షాప్ తీసుకొద్దామని అనుకుంటున్నాను. ఫర్ ఎవ్రీ వన్ ఫ్రీ వర్క్ షాప్స్, ఒక పని నేర్చుకోవడానికి. సో మీరు మీ సొంతగా ఒక స్కిల్ నేర్చుకోవడానికి, స్కిల్ డెవలప్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ స్టిచ్చింగ్ కానీ, లేకపోతే బ్యూటీషియన్ కోర్స్ కానీ, ఇట్లా చిన్న చిన్న ఇంట్రెస్ట్. నేను యాక్చువల్లీ మీ అందరికి నేను సర్వే చేసి మరి ఇంట్రెస్ట్లు తెలుసుకొని ఎట్లాంటి వర్క్ షాప్స్ తెస్తే ఎట్లా ఉంటుంది అన్ని ఆలోచించి చేస్తానని నేను చెప్తున్నాను. ప్రతి మహిళకి భయపడకుండా నాతో డైరెక్ట్ గా వచ్చి మాట్లాడే అవకాశం ఉంటది. ఎవరైతే ఈ పెద్ద మనుషులకు ఏం చెప్పుకోలేరో, నేను చిన్నదాన్ని కాబట్టి నేను అందరి మాటలు వినగలుగుతా, నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మీ బాధ ఒకటి అర్థమవుతుంది. వీళ్ళంటే బయట తిరిగి వస్తారు, మీ ప్రాబ్లం ఇంట్లో ఉండేది మీరు, ప్రాబ్లమ్స్ ఉండేది మీకు. నీళ్ళ సమస్య కానీ, ఇల్లు సమస్య కానీ, డ్రైనేజ్ వాసన కానీ, అవన్నీ మనకి ఉండేది మనకి. సో వాళ్ళకి అర్థం కావు కాబట్టి మనం అందరం కలిసి అందరం డెవలప్ చేసుకుందాం. ఎస్పెషల్లీ చదువుకున్న గర్ల్స్, ఉమెన్స్ ఉంటే ప్లీజ్ బయటికి వచ్చి మేక్ షూర్ ఎవ్రీ వన్ ఓట్స్ ఫర్ కాంగ్రెస్. అందరు కాంగ్రెస్ కి ఓటేస్తారని నేను కోరుకుంటున్నాను. యాక్చువల్లీ మా డాడీ నన్ను వెళ్ళిపోమన్నాడు బయట చదువుకొని, కానీ ఐ థింక్ నాకు ఇది మీ బ్లెస్సింగ్స్, మీ ఆశీర్వాదాల వల్లనే, మీ పెద్దల ఆశీర్వాదాలు మా డాడీ మీద ఉండే, అట్లనే అవి నా మీద కూడా ఉంటాయని నేను కోరుకుంటున్నాను. నాకు ఒక ఫ్యామిలీ లాగా మీరు అందరూ. నేను ఏదైనా ఏది చిన్న బర్త్డే పార్టీ ఉన్నా, ఏదున్నా మా నాయనకి ఫోన్ చేసి ఏడున్నా అయ్యా అని అడిగితే నేను ఈడున్నా, రొంపల్లిలున్నా, కొంపల్లి ఇవే చెప్పుకుంటున్నాడు. ఇప్పుడైనా మీరు మనం అందరం కలిసి పండుగలు, పుట్టినరోజులు చేసుకుందామని నేను కోరుకుంటున్నాను. నేను అవన్నీ చేసుకోవాలంటే మా కాంతంకులు గెలవాలి. మా కాంతంకులు గెలిస్తే నాకు ఒక కుటుంబం వస్తుంది. మా అమ్మ పోయినప్పటి నుంచి ఒక్క పండుగ చేసుకోం మేము. సో మీతో నేను చేసుకుంటానని నేను కోరుకుంటున్నాను. ఒక ఆడపిల్ల లెక్క నన్ను పిలుచుకొని బతుకమ్మ కానీ, బొబ్బమ్మలు కానీ, లేకపోతే దసరా కానీ ఏదన్నా మీరు ఇంటికి పిలిచి నన్ను బ్లెస్సింగ్స్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. అట్లా కావాలంటే ఈ మనిషి గెలవాలి. ఈ మనిషి గెలుస్తేనే నేను చైర్మన్ కాగలుగుతా. అట్లా మీ అందరు బ్లెస్సింగ్స్ ప్రతి అమ్మకి చెప్తున్నా. అమ్మమ్మ నీకు ఇప్పిస్తున్నా, అందరికి చెప్తున్నా, చెయ్యి గుర్తు కోటేయాలి, నన్ను గెలిపించుకోవాలి, ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం. రోడ్స్, డ్రైనేజ్ అనేవి కామన్ ప్రాబ్లమ్స్. అన్కామన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్ని దగ్గరకు వచ్చి చెప్పుకొని చేపించుకోండి మీరు. సరే, థ్యాంక్ యూ. ఇంకో చిన్న సబ్జెక్ట్. మా వార్డులో వచ్చేసి ఎంప్లాయ్మెంట్ యూత్ ఎక్కువ ఉంది మామ. ఇప్పుడు మనమైతే అనంతగిరి గుట్ట పైన మీరు 1100 crores పెట్టి టూరిజం డెవలప్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ మా వార్డు నెంబర్ 22 నుంచి మాకు ఒక 100 jobs వచ్చేటట్లు మీరు మాకు సపోర్ట్ చేయాలి మామ. ఇది కూడా ఇప్పుడు పరిగిల జరిగిన మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ 1000 కోట్లతోని మన అనంతగిరి పెద్ద ఎత్తున టూరిజం డెవలప్ చేయాలని చెప్పేసి ఆయన స్పీచ్లో కూడా చెప్పేశారు. మరి దాంట్లో 2 నుంచి 3 వేల ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలల్లో తప్పకుండా వికారాబాద్ ప్రాంతానికే, వికారాబాద్ టౌన్కే ఆ ఉద్యోగాలు ఎక్కువ వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. ఈ వార్డు నుంచి కూడా 100 అడుగుతున్నాను, 100 కంపల్సరీ ఇప్పిస్తాను. నేను వేరే మీ మహిళల కోసం కూడా ఇంతకుముందు మంత్రి ఉన్నప్పుడు టెక్స్టైల్ పార్క్ తీసుకుని వద్దాం నారాయణపూర్ కడక అని చెప్పేసి సర్వే చేయించిన, భూములు కూడా తీసుకున్నా. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం పోయింది. మళ్ళీ దాని తర్వాత 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చినాం. ఈ నారాయణపూర్ దగ్గర లేకుంటే గిరిగేట్పల్లిలో ఒక టెక్స్టైల్ పార్క్ తీసుకొద్దామనే ఆలోచన ఉన్నది. టెక్స్టైల్ పార్క్ అంటే మహిళలే పనిచేస్తారు. దాంట్లో ఒక 4000 మంది మహిళలు పనిచేస్తారు. అది వికారాబాద్కు సంబంధించిన, టౌన్కు సంబంధించిన మహిళలు పనిచేస్తారు. కాబట్టి కుటుంబం నడవడానికే అది కూడా ఒక అవసరం అవుతుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేస్తా, తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా, తొందరగా అయ్యేటట్టు ప్రయత్నం చేస్తా అని చెప్పేసి మీ అందరికీ వాగ్దానం ఇస్తూ సెలవు తీసుకుంటాను.
నాకు కూడా మైపాలిలాగా మాట్లాడాలని అనిపిస్తుంది, అట్లనే మాట్లాడుతుంటాను కానీ ఈ స్పీకర్ అయినాక అట్లా మాట్లాడొద్దని పెద్దలు చెప్పినందుకు సాఫ్ట్గా మాట్లాడుతున్నాను. ఇంకా పేపర్ మీద రాసుకొని వచ్చి మాట్లాడుతుంటాను, మెల్లగా బంద్ చేసిన. అయితే ఇప్పటిదాకా పుష్పలత మాట్లాడుతూ చెప్పింది, ఒక సీరియల్ ఉండాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు, వికారాబాద్లో గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యే ఉన్నాడు, స్పీకర్ ఉన్నాడు. మరి మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్ కాంగ్రెస్ ఉంటే లక్ష్మీకాంత్ రెడ్డి ఈ వార్డు కౌన్సిలర్గా మీరందరూ గెలిపిస్తే ఒక పద్ధతి, ఒక లైన్ ప్రకారం ఉంటుంది. అభివృద్ధి చెందడానికి చాలా పెద్ద ఆస్కారం ఉంటుంది, సంక్షేమ కార్యక్రమాలు కూడా రానికి అవకాశం ఉంటుంది. ఆ మాటనే నేను కూడా మీకు అందరికీ అది చెప్తున్నా. ఒకవేళ లక్ష్మీకాంత్ రెడ్డి కాకుండా వేరే పార్టీకి ఎవరికైనా ఓటు ఇస్తే అది వ్యర్థమవుతుంది, వేస్ట్ అయిపోతుంది ఓటు. ఎందుకంటే ఆ పార్టీ వాడు నా దగ్గరికి రాడు, నేను మీ వాడికి ఏం చేయదు, అంతే కదా. అందుకోసమే జాగ్రత్తగా ఆలోచించి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఈ 3 సంవత్సరాలు కాదు, ఇంకా వచ్చే 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో. మరి ఈ నెల 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో పట మా లక్ష్మీకాంత్ రెడ్డి మా అల్లుడు ఓటేసి తప్పకుండా ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ, ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాలు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కటి నిలబెట్టుకుంటూ వస్తున్నది. ఒకటేమో ఫ్రీ బస్సు, ఒకటి తెల్ల రేషన్ కార్డు, ఒకటి సన్న బియ్యం, ఒకటి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేవు. రానులకు ఈ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ అప్లికేషన్స్ తీసుకుంటాము, వాళ్ళందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. మరి అట్లనే ఇందిరమ్మ ఇల్లు, ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. మరి ప్లాట్ ఉన్నోళ్ళకైతే కట్టుకోనికి అవకాశం ఉన్నది, ప్లాట్ లేని వాళ్ళకు కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నది. కాబట్టి నేను రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవాళ మీటింగ్ ఉండే 10ల, ఆ మీటింగ్ పోయినందుకే ఇవాళ లేట్ అయింది. లేట్ అయినందుకు మీరు అందరూ క్షమించాలి. పుష్పలతమ్మ మాట్లాడుతూ చెప్పింది 4 గంటల నుంచి వెయిట్ చేస్తున్నామని. మరి ఆలస్యమైనందుకు నన్ను క్షమించాలి. ముఖ్యమంత్రి మీటింగ్కి పోయి వచ్చిన మీ గురించే పోయినా, లేకుండా నేను పోకుంటున్నాను. ఏమడగనికి పోయినంటే 60 గజాల ప్లాటు మా మున్సిపాలిటీ లోపల ప్రభుత్వ భూములు ఏమనంటే వీటిని గుర్తించి 60 గజాలకు ప్లాట్ లేఅవుట్ చేసి, ఎవరికైతే భూమి లేదో భూమి లేని వాళ్ళకు 60 గజాల ప్లాట్ ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేటట్టు ఏర్పాటు చేస్తారంటే సరే అని చెప్పి అందుకోసమే లేదు. మరి మీ ఆలంపల్లిలో ఖాళీ ముంగరలో సపోర్ట్లు కొడుతున్నారు, వెనుకోలు అస్సలు కొడతలేదు. మీకు అవసరం లేదు ఆయన్ని వస్తాయి ఇంట్లో, ఎవరు అడుగుతున్నారు? ఇండ్లు వస్తాయి అందరికి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తే, ఇప్పుడే నేను ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి వచ్చిన, నాకు 5,000 ఇల్లు ఏడాదికి పేదలు ఎక్కున్నారని చెప్తే ఆయన ఇమీడియట్గా దాన్ని ఒప్పుకున్నాడు. మనకు 5,000 ఇల్లు ఏడాదికి వస్తాయి, మున్సిపాలిటీకి 1,500 ఇల్లు వస్తాయి, ఏడాదికి 1,500 ఇల్లు. అంటే వాడితో విభజిస్తే దగ్గర 100-150 ఇల్లు వస్తాయి ఒక్కొక్క వార్డుకు. ఎందుకంటే సెంట్రల్లో మీకు అవసరమే ఉండదు. ఈమెనే నా బిడ్డ ఇప్పుడు కాంతి ఉండే, కాంతి ఎక్కడ కాంతి ఇట్లా అయిపోయింది. మరి ఆ విధంగా సమస్య పరిష్కారం చేస్తే ఇళ్ళ విషయానికి వస్తే, మరి ఇంకా కొన్ని వాగ్దానాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకన్నా ముందు నేను కూడా ఆడంపల్లి తిరిగేటప్పుడు చెప్పినా, నేను మీకు ఇంటి యజమానికి 2,500 రూపాయలు ఇస్తామని చెప్పినాం నెల ఖర్చుల కోసం. మరి 2 సంవత్సరాలు అయింది, ఇంకా ఇయ్యలేరనే ఆలోచన మీకు వస్తుండొచ్చు. 10 సంవత్సరాలు పరిపాలన చేసిన ప్రభుత్వం ఏదైతుందో, ప్రభుత్వ పెద్దలు ఎవరైతున్నారో వాళ్ళు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అల్లకల్లోలం చేసిపోయింది. అంటే సంసారం ఖరాబ్ చేసిపోయింది. తాగుబోతు మొగడు ఉంటే సంసారం ఎట్లా ఖరాబ్ అవుతుందో అట్లా ఖరాబ్ చేసిపోయింది. దాన్ని సరిదిద్దే పనిలా మన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు అయింది, ఇంకొక 6 నెలలు అయితే మొత్తం సరిదిద్దుతాడు. దాని తర్వాత మీకు ఇస్తున్న 2,500 రూపాయలు ప్రతి నెల కాంతుని మీరు గెలిపిస్తే కాంతు
చైర్మన్ అభ్యర్థి ఇద్దరు కలిసి మీ ఇంటి దాకా వచ్చి ఇచ్చే కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేస్తాను. నేను సపోర్ట్ కొడతలేదు వీళ్ళు, మా మహిళలకు చెప్తున్నా, మీకే ఇస్తున్నా 2,500 రూపాయలు. గవర్నమెంట్ కొలువు చేసి గిట్ల మాట్లాడుతున్నా. నా దగ్గర పనిచేసిండు ఆయన, సెక్యూరిటీ చేసిండు, మళ్ళీ రాత్రి అయింది కదా మళ్ళీ. అయితే అట్లనే కొత్త పెన్షన్స్ కూడా ఇచ్చే కార్యక్రమం 6 నెలల తర్వాత మేము ఇస్తున్నాము. తప్పకుండా అందరికీ కొత్త పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. మరి 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డకు, చదువుకునే అమ్మాయికి స్కూటీ ఇస్తామని చెప్పినాము. ఆ స్కూటీ ఇచ్చే కార్యక్రమం కూడా తప్పకుండా మేము ఈ 6 నెలల తర్వాత అది కూడా ఇస్తాము. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, దాంతోపాటు పొలం బంగారం కూడా ఇస్తామని చెప్పినాం. కానీ 2 ఏళ్ళు అవుతుంది ఇయ్యలేకపోయినాము, కరెక్ట్ లేదు ఆర్థిక పరిస్థితి అని చెప్పి 6 నెలల తర్వాత ఆ తులం బంగారం కూడా కళ్యాణ వస్తు షాదీ ముబారక్ చెక్తో పాటు తులం బంగారం కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి మీ అందరితో తెలియజేసుకుంటూ, మరి ఇంతకుముందు కాంతి బాధపడుతూ చాలా బాధను వ్యక్తం చేసిండు. రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి, కానీ వ్యక్తిగత విమర్శలు చేసుడు దురదృష్టం. ఏం చేసినా రాజకీయంగా విమర్శించాలి, అది కరెక్ట్. పార్లమెంటరీ దానికి సంబంధించిన విమర్శ అంటారు. మరి పర్సనల్గా విమర్శిస్తే నీ మీద కూడా చెప్పేయాలి, మరి అట్లా వస్తుంటాయి. అందుకే ఆ విధంగా అన్ని పార్టీల వాళ్ళకి నేను చెప్పడం ఒకటే, ఏదన్నా ఉంటే రాజకీయ విమర్శ చేయాలి కానీ పర్సనల్గా విమర్శించొద్దని చెప్పేసి వాళ్ళకు హితవు చెప్తూ, మరొక్కసారి మీకు 11వ తారీఖు ఎన్నికలు ఉన్నాయి. లైన్ కూడా మీకు చెప్పిన, ఆ లైన్ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. మరి ఆ లైన్ తప్పితే మాత్రం అభివృద్ధి జరగదు. చేతి గుర్తుకు లక్ష్మణ్ రెడ్డికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపియాలి. నేను ఇప్పటికే 100 కోట్ల రూపాయలు ఇప్పటికే ఎన్నుకొచ్చినాం. కాంతకు తెలుసు, కాంత కూడా దాంట్లో భాగస్వామ్యం ఉన్నాడు. అవి టెండర్లు అయిపోయినాయి, పనులు కూడా నడుస్తున్నాయి. మళ్ళీ 270 కోట్లు హెచ్ఎండిఏ కింద కాంత దగ్గరుండి ఆఫీసర్స్ని పిలుచుకొని వచ్చి మొత్తం చూపించే 180 కోట్లు ఇప్పటికీ మనకు ఈ ఎలక్షన్స్ తర్వాత శాంక్షన్ ఇచ్చేస్తారు. మళ్ళీ ఒక 90 కోట్లు అంటే 370 కోట్లు. 370 కోట్లు మన మున్సిపాలిటీకి ఇప్పటికే శాంక్షన్ వచ్చినాయి. కాబట్టి మీకు మీ వార్డుల నీళ్ళ ప్రాబ్లం చాలా ఉన్నది. ఆ నీళ్ళ ప్రాబ్లంకు ఈ పైసలకు ఏం సంబంధం లేదు. ఈ ఎన్నికల కూడా కాగానే ఎక్కడ బోర్లు అవసరం ఉంటే అక్కడ బోర్లు వేపించేస్తా, మీకు నీళ్లు తాగిపించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా. ఎక్కడెక్కడ పైప్ లైన్ అవసరం ఉన్నదో ఆ పైప్ లైన్ వేపిస్తా, ఎక్కడెక్కడ సింటెక్స్ ట్యాంక్స్ అవసరం ఉన్నాయో అవి కూడా వేపిస్తా. మరి ఆ విధంగా అభివృద్ధి జరగడానికే రోడ్ల విషయం కానీ ఈ 370 కోట్లతోని మనకు రోడ్లు కానీ, అండర్ డ్రైనేజ్ కానీ, లైట్లు కానీ, తాగడానికి నీళ్లు కానీ వాటిని ఉపయోగించుకోనికే ఈ 370 కోట్ల పనికి వస్తాయి. మరి ఇవన్నీ జరగాలంటే ఓటు పడాలి. ఇక వాళ్ళు మాట్లాడినట్ల నేను మాట్లాడలేను. అందుకే మీరు నా రిక్వెస్ట్ ఒకటే, నాకు ఎంతైతే నా మీద అభిమానం పెట్టి నా మీద ప్రేమతో మొన్న జరిగిన ఎలక్షన్స్లో భారీ మెజార్టీ ఇచ్చి ఎమ్మెల్యేని చేస్తే లక్ష్మీకాంత్కు ఓటేసి గెలిపిస్తే నా బిడ్డ మున్సిపల్ చైర్మన్గా అయ్యే అవకాశం ఉంటుంది. మరి కాంతి చెప్పినట్లు నాకు రాజకీయాలను తీసుకొచ్చే అవసరం లేకుంటే నేనే లాస్ట్ అనుకున్నా. కానీ ఆ అమ్మాయి వీళ్ళందరూ బలవంతం చేశారు. అందరూ ఉన్నారు దాంట్లో, పెద్ద మనుషులు అందరూ ఉన్నారు, పేరు పేరున చేస్తే లాస్ట్కి ఒప్పుకున్నా. ఎందుకంటే తల్లి లేని పిల్లలు ఇక మీతో ఉంటా అని చెప్పేసి వచ్చింది. మీరు దీవించి ఆశీర్వదిస్తే తప్పకుండా మున్సిపల్ చైర్మన్ అయితే మీ సేవలు ఎప్పటికీ హాజరు ఉంటుంది, క్రాంతితో పనిచేసుకుంటుంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.